నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా, సూపర్. సుందరగిరి సంతోష్ కుమార్ అవును సార్. అలియాస్ ప్రస్తుతం అంటే సుందరగిరి సంతోష్ కుమార్ని కట్ చేస్తే సంతోష్ బుద్ధ. అవును సార్. అసలు ఎలా మారిపోయారు సంతోష్ బుద్ధగా మీరు? మీ ఇంటి పేరు ఎక్కడ? సుందరగిరి మీ ఇంటి పేరా? సుందరగిరి ఇంటి పేరు. ఇంటి పేరు మాయమైపోయింది. మధ్యలో సంతోష్ ఉంది. ఇటు ఫస్ట్ ఇంటి పేరు, లాస్ట్ ఉన్న కుమార్ మాయమైపోయింది. మధ్యలో ఉన్న సంతోష్కి మళ్ళా బుద్ధ యాడ్ అయింది. ఎందుకు ఆ బుద్ధ వచ్చింది? అంటే నేను ఆధ్యాత్మిక ఈ క్రమంలో బుద్ధుని విపస్సన సెంటర్లు ఉంటాయి, అక్కడ ఎక్కువ సాధన చేసేది. అంటే అక్కడ కోర్సులు ఉంటాయి, ఇలా 10 days 11 days కంప్లీట్ మౌనం కోర్సులు ఉంటాయి. ఇంకోటి సత్యపాఠ అని ఉంటుంది, అంటే 45 రోజులు 90 రోజుల కోర్సులు ఉంటాయి. నేను అందులో ఎక్కువ బుద్ధుని మార్గంలో నేను ఆ అంతర్యాత్ర చేసేటప్పుడు బుద్ధుని అక్కడ సాధన చేసిన. ఎందుకు ఆ సాధనకు వెళ్ళాల్సి వచ్చింది అసలు? ఎవరైనా ఇప్పుడు బుద్ధిజాన్ని ఎవరైనా పాటిస్తున్నారు ఇప్పుడున్న యువత కావచ్చు? అంటే నేను నా జీవితం ఎవరు నడిపిస్తారో తెలుసుకోవడం కోసం దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి, బాధలో ఉన్నా కదా సార్. సో ఆ బాధ నుంచి ఎట్లా బయటపడాలి, మళ్ళీ లైఫ్ ఎట్లా రన్ చేయాలి, ఆ గందరగోళం నుంచి ఎట్లా బయటపడాలి అనుకోసే నా ఆ జర్నీలో కొంత గురువుల సలహాలతోటి అటువైపు వెళ్ళాల్సి వచ్చింది. సార్ మీకు కలిగిన బాధ ఏంటి? ఆ బాధ నుంచి ఎలా బయటపడాలనుకున్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ స్వగ్రామం ఎక్కడ? అసలు మాది ఉమ్మడి వరంగల్, జనగాం దగ్గర సార్. అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. అక్కడ మద్దూరు మండల్ మర్మాంల అనేది ఒక చిన్న పల్లెటూరు. ఓకే. అక్కడనే నా విద్యాభ్యాసం, అక్కడనే ఒక ప్రగతి విద్యానికేతన్ అని ఒక 5-6 kilometers ఒక ప్రైవేట్ స్కూల్నే చదివించింది మా ఫాదర్. ఫాదర్ పేరు సిద్ధయ్య. మేము గౌడ్స్. మీరు అమ్మగారి పేరు? అమ్మ పేరు భాగ్యమ్మ. అంటే వ్యవసాయ కుటుంబం సార్ మాది. చెప్పాలంటే సుందరగిరి సంతోష్ కుమార్ గౌడ్. అవును సార్. ఓవరాల్ గా ఇవన్నీ పోయి సంతోష్ బుద్ధ మిగిలింది ఇప్పుడు. ఓకే. బుద్ధుడి యొక్క తత్వాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, అంటే అంతర్యాత్రలో బుద్ధుని ఫిలాసఫీ ఫాలో అయినా. ఓకే. అంటే నా ఇన్నర్ జర్నీలో ఆ మెడిటేషన్ డీప్ సాధనలో నాకు అల్టిమేట్ ఇప్పుడున్న ధ్యాన పద్ధతుల్లో నాకు అది మంచిగా అనిపించింది. నేను నాకు ఎక్కువ అది ఫాలో అయినా. ఓకే. అమ్మా నాన్నలకి ఎంతమంది సంతానం మీరు? మేము ముగ్గురం సార్. ఒక సిస్టరు, ఒక బ్రదర్, నేను పెద్ద. సో నేను మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సో మ్యారేజ్ అయినాక నాకు ఈ జాబ్ వచ్చింది, ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకు హైదరాబాద్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? వదిలేసిన, మధ్యలో డ్రాప్ అవుట్ అయినా సార్. మళ్ళీ ఇంటర్మీడియట్ కాదు, మీరు 10th క్లాస్. రియాలిటీ వాస్తవంలో 10th క్లాస్కి ఎలా వచ్చింది ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం? అంటే ఆర్టీసీ ఉద్యోగం 10th లో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి ఇస్తారు, అంతే. ఎన్ని మార్కులు వచ్చాయి మీకు 10th లో? నాది 96-97 బ్యాచ్ సార్. 97 బ్యాచ్. 482 నేను. 482 మార్క్స్ వచ్చాయి. మంచి స్టూడెంట్ మీరు. అంటే 10th వరకు వచ్చి. మరి 10th వరకు మంచి స్టూడెంట్. ఇంటర్లో ఏమైంది? నా కర్మానుసారం నాకు విద్య అందలే. అప్పుడు మీకు కర్మ గురించి తెలియదు, ఇంకా తెలియదు. కానీ కర్మ గురించి తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు తెలుసుకున్నా సార్, అప్పుడు తెలియదు. కానీ నాకు ఆ విద్య దక్కలేదు కదా. అంటే నా వరకు మంచి విద్యా బుద్ధులు నేర్చుకున్న మంచి విద్యార్థి మీరు. సార్ నా ప్రారంభంలో అంటే ఈ లైఫ్ జర్నీలో నాకు కండక్టర్ ఉద్యోగం రాసిపెట్టింది. దానికి సంబంధించిన విద్యనే నాకు నా జీవితంలోకి అబ్బింది. మిగతా నాకు వేరే ఇంకా ఏదో లెక్చరర్ ఉద్యోగము, కలెక్టర్ ఉద్యోగము, ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చి ఉంటే ఆ విద్య వచ్చేది. లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే అటువైపు వెళ్ళేటోని. సో అవి దొరకలే కనుక నాకు నా ప్రారంభంలో ఈ కండక్టర్ ఉద్యోగం చేయాలని ఉంది కనుకనే నాకు ఆ విద్య దొరికింది. నాన్నగారు ఏం పని చేసేవారు? వ్యవసాయం. అంటే వ్యవసాయం వృత్తిరీత్యా గౌడ్స్. ఏ గ్రూప్ చేశారు ఇంటర్లో మీరు? బైపీసీ. ఎందుకు బైపీసీ చేశారు? అది కూడా కర్మ సిద్ధాంతమేనా? లేదు, అప్పుడు యాదృచ్ఛికంగా డాక్టర్ అవ్వాలనుకున్నా. అంటే మా నాన్న, మేము ముగ్గురం సార్. మా అక్కను టీచర్ ఇవ్వాలని ఉండే మా నాన్నకు, మా బ్రదర్ను ఇంజనీర్ ఇవ్వాలని ఉండే, నన్ను డాక్టర్ని ఇవ్వాలని ఉండే. సో మా అక్క, మా బావ గవర్నమెంట్ టీచర్, సో మా అక్క అంగన్వాడీ టీచర్ అయింది. సో ఒక రకంగా సంకల్పం నెరవేరింది, కానీ కొంచెం డిఫరెంట్. సో నేను డాక్టర్ పోయి కండక్టర్ అయినా. మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కాలేదు సార్. అదైతే నేను ఆ కాలంలోనే హైదరాబాద్కి వచ్చేటోని, మళ్ళీ గీ మార్గంలోకి ఎందుకు వచ్చేటోని. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాన్న కళ నెరవేర్చాడు తమ్ముడు. అందరు మొత్తం మీద ఫ్యామిలీ ఒక తీరు ఉండే. నాన్నగారు హ్యాపీయా? మీరు నాన్నగారి కళ నెరవేర్చకుండా ఇటువైపు వచ్చేసారు కదా. మా నాన్న భక్తి మార్గంలో ఉన్నాడు సార్. ఒక 30 years ఉంది భక్తి మార్గంలో ఉన్నాడు. అంటే పూజలు ఇదంతా ఉన్నది చిన్నప్పటి సందే ఉండే. ఒక 10 years మా నాన్న ప్యూర్ శాకాహారిగా ఉన్నాడు.
అంటే ఈ మా నాన్నకు రామభక్తుడు ఎక్కువ. సో ఆ రామభక్తుడు ఉండడం వల్ల హనుమాన్ మాల వేసిండు. అట్లా హనుమాన్ మాల ఇప్పుడు అయ్యప్ప మాలలు వేస్తారు కదా సార్, మా దగ్గర హనుమాన్ మాల ఎక్కువ ప్రాముఖ్యత. సో అట్లా 108 ఎవ్రీ ఇయర్ అట్లా ఒక 10-11 ఇయర్స్ కంటిన్యూ చేసిండు. వేసి తర్వాత తన వేరే ఒక గురువు దగ్గర పోయి అట్లా ఆయన ఒక భక్తి మార్గంలో ఉన్నాడు. ఆయన ఆ సమర్పణలో భక్తి యోగంలో ఉన్నాడు. ఆ పూజలు అవి ఆయన చేసుకుంటాడు. సో ఆయన అట్లా స్వచ్ఛంగా ఉన్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ శాకాహారాన్ని వదిలేసి మాంసాహారానికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే నా ఎంక్వైరీలో ఇది నేను అప్పుడు గుర్తించలే, ఇప్పుడు గుర్తించిన. సో ఒక 10 ఇయర్స్ మా నాన్న ఎప్పుడైతే ప్యూర్ వెజిటేరియన్లో ఉన్నాడో మా కుటుంబం బాగుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ భక్తిలో నుంచి మళ్ళీ భక్తిలో వండుకుంటూ మళ్ళీ కొంచెం మాంసాహారం ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మా కుటుంబం కొంచెం డిస్టర్బ్ అయింది. చిన్న ఇంట్లో కుటుంబంలో గొడవలు, పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల. మా నాన్న కష్టపడ్డాడు, పిల్లల్ని మంచిగా చదివించిండు, సొసైటీని బేస్ చేసుకుంటే అంతా బాగానే ఉంది. కానీ ఒక హక్కు చూపించే మనస్తత్వం ఉంటుంది మా నాన్నకు. అంటే యాజ్ ఎ పేరెంట్గా చూపించే తప్పు. సో అది కొంచెం పిల్లల మీద ఒత్తిడి వల్ల మేము కొంచెం దూరం అవ్వడం వచ్చేసింది. అంటే నేను చెప్పింది వినాలి అని ఉంటుంది కదా సార్ తల్లిదండ్రులు కొంత. సో అది బలంగా ఉంటుంది మా నాన్న. పూజలు చేస్తూ దైవత్వం ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటారు. తినకూడదు అని నేను అంటలేను సార్. అది తినడం వల్ల ఇప్పుడు నా ఎంక్వైరీలో సో మనం మంచి ప్యూర్గా అంటే సత్యంతో జీవించినప్పుడు మనకు చెడు కర్మలు అనేది మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. సో ఎప్పుడైతే నువ్వు సత్యం నుంచి అసత్యంలో జీవిస్తామో, సింపుల్ సార్, అహింస పరమో ధర్మ. ఎక్కడ అహింస ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎక్కడ హింస ఉన్నదో ఆ కుటుంబం బాగుండదు. మీరు నాన్ వెజ్ తినరా ఇప్పుడు? నేను తిన్నాను సార్. ఎప్పటి నుంచి? ఒక 5 ఇయర్స్ అయితే. ఎప్పుడైతే మా కుమారుని మరణం జరిగి ఈ స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ సేవ. ఇప్పుడు నాన్ వెజ్ మీరు చెప్పినట్టుగా అహింస, జీవహింస చేస్తేనే మనకు మాంసం దొరికేది మనిషికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాంసం తినడం మానేయాలంటారా? అది వాళ్ళ అభిప్రాయం సార్. వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి వాళ్ళు. ఇప్పుడు మనం చెప్తే ఎవరు వినరు కదా. కష్టాల నుంచి దూరం అవుతారు, బాగా మంచి జీవితం ఉంటుంది, అహింసో పరమా ధర్మ అని మీరు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హింస చేసి మాంసం తినకూడదు అంటే ప్రతి ఒక్కరు మాంసం తినడం మానేయాలి, అంతేనా సార్? వాళ్ళ హింస ఉంది అంటే వాళ్ళ కర్మ అంటుకుంటుంది, బ్యాడ్ కర్మ అంటుకుంటుంది. బ్రాహ్మణులు, అరవైశ్యులు ఇదంతా కూడా వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్. అవును సార్. ఇంకా ఆరవైశ్యులు అంటే వ్యాపారాలు గట్రా వాళ్ళ కథ వేరుంటది. బ్రాహ్మణులలో ఎక్కువ శాతము పురోహితులుగాను, పండితులుగాను ఇట్లా ఉంటారు. కొంతమంది వ్యాపారస్తులు ఇట్లుంటారట. వీళ్ళలో కూడా ఆరవైశ్యుల్లో, బ్రాహ్మణుల్లో కూడా నాన్ వెజ్ తినేవారు ఉన్నారు, లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కర్మ అంటుకుంటది. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా కొంతమంది. మనం చూసే పరిస్థితి అట్లుంటది. కానీ దాని ఫలితం ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ కర్మ స్టార్ట్ అయింది. ఆ కర్మ ఎప్పుడైతే అంటే అది కర్మ పండేంత వరకు ఆ లైవ్లో ఉంటారు. అది ఒక 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్, కొందరికి 5 సంవత్సరాలు ఉంటుంది, కొందరికి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ కర్మ పండే దశ దాకా రావాలి. ఆ పండే దశ వచ్చినప్పుడు ఆ పరిపక్వత వచ్చితో ఫలితం నీకు సృష్టి అందజేస్తుంది. పుష్ప సినిమాలో ఒక పాట ఉంది తెలుసా మీకు? నేను చూడలేదు సార్ ఆ సినిమా. ఒక జీవికి ఆకలేసిందా మరో జీవి బలి కావాల్సింది అన్నట్టుగా ఉంటుంది కదా. ఉంటుంది దాంట్లో. సో పరిణామ క్రమాన్ని చెప్పిండేమో అందులో. కానీ సో ఇక్కడ జీవహింస కొన్ని జీవులకు ఎట్లుంటుందంటే ఈ మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ఉంటాయి సార్. సో ఇప్పుడు పశుపక్షాలలో కూడా శాకాహార ఆవు ఉన్నది, మేక ఉన్నది. అవి నోరుతోటి నీళ్ళు తాగుతాయి. మాంసాహార జంతువులు నాలుగుతోటి నీళ్ళు తాగుతాయి. ఇళ్ళనే తెలిసిపోతుంది మీకు. ఓకే, రెండింటికి తేడా ఏంటి? సో నీకు ఇప్పుడు సింహం ఉన్నది, డాగ్ ఉన్నది, అవి నాలుగుతోటి నీళ్ళు తాగుతాయి. అంటే వాటిని మాంసాహారం తినడానికి, అంటే వాటి జీవనోపాధి మాంసాహారమే తినం. అది మనం భోజనం చేతితో చేస్తాము, జంతువులు నోటితో తింటాయి మామూలే కదా. ఇది చేతితో తీసుకొని తింటాము, అది డైరెక్ట్ నోటితో తింటాయి కదా. కానీ మనం నాలుగుతో నీళ్ళు తాగం కదా. ఓకే, నోటితోటే తాగుతాం కదా. సో ఇక పశువులకు, ఒక మేకకు కొన్ని వెజిటేరియన్ అందులో కూడా ఉన్నాయి. అంటే ఆకులు అలం తినే అంటే ఇప్పుడు మన శరీరము ఒక్కొక్క దానికి ఈ సృష్టి పరిణామ క్రమంలో ఒక్కొక్క శరీరం ఒక్కొక్క దానికి డిజైన్ చేయబడ్డది సార్. సో ఇప్పుడు ఆవు అనేది ప్రకృతి మానవాళికి ఉపయోగపడే జంతువు కనుక మానవాళికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ప్రకారంగా అది డిజైన్ చేయబడ్డది. అందుకే మనం ముక్కోటి దేవతలు అంటారు. ఆ గ్రామంలో కానీ ఆ యజమానికి కానీ
ఆరోగ్యపరంగా ఉన్న అవి తినే ఫుడ్ వల్ల అంటే అవి ఆకులు అంటే ఆ కుటుంబంలో ఏమన్నా జరిగినప్పుడు ఆ చెట్లు తిని ఆ పాలు ఇస్తే అది ఆ పాల ద్వారా వీళ్ళకి మనకు ఆ రోగం నయమవుతుంది. మీరు చెప్పేది వాస్తవమే. ఇప్పుడు మనుషులకైతే గిన మామూలుగా కొన్ని సామాజిక వర్గాలకు కావచ్చు, చాలా మందికి కావచ్చు, వారు మాంసాన్ని భుజించడానికే ఈ బాయిలర్ కోళ్ళు అంట పౌల్ట్రీ ఫార్మ్స్, గొర్రెలు, మేకలు పెంచుతారు. కొంతమంది ఎద్దు మాంసం కూడా తినే ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సరే, అది వాళ్ళ వాళ్ళ ఇష్టము. మనం దాని గురించి మాట్లాడదలుచుకోదు. నేను అడవికి వచ్చేసరికి క్రూర మృగాలు తినడానికే కొన్ని అంటే జింకలు, దుప్పిలు, లేలు ఉన్నాయనేది మనం చెప్తుంటాం. వాటి సంతతి పెరగాలి. ఎందుకంటే క్రూర మృగాలు అంటే పులి, సింహము ఇలాంటివి వాటిని వేటాడి తింటాయి. ఇవి దొరకకపోతే అది మన్యం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటుంటారు కదా. వాటికి ఆ దేవుడే సృష్టించి పెట్టింటారు అనమాట. అవును సార్, 100%. మరి వాటిని తినకూడదు, అవి తింటే కర్మఫలం మనకు రాదు, కర్మ మనల్ని వెంటాడుతుంది అనడంలో ఇదేంటి? కర్మ జంతువులకు ఉండదు సార్. ఒక పులి ఉన్నది, ఆ జింకను అంటే అది ఏదైతే తన ఆకలి కోసం వేటాడి చంపిందో అది ధర్మం, తన ఆకలి కోసం. కానీ మనిషి ఆకలి కోసం దుష్కర్మ చేయొద్దు అంటున్నాను. అంటే ఇప్పుడు గొర్రెలు, ఓకేనా, గొర్రెలు, మేకలు, ఈ ఫారం కోళ్ళు, నాటుకోళ్ళు ఇవన్నీ కూడా మనిషి తినడానికే వాటిని పెంచుతున్నారు అంటారు కదా. వాటి కోసమే కోళ్ళ ఫారాలంట. అవును సార్, చేయండి. ప్రకృతిలో అన్నీ ఉంటాయి. నువ్వు అది తీసుకున్నప్పుడు దాని పర్యవసానం, యాక్షన్ రియాక్షన్, దాని పర్యవసానం అనుభవించక తప్పకుండా మనం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. 100% మీరు ఏది చేసినా దాని పర్యవసానాన్ని తిరిగి పొందాలి. అది మనం భగవద్గీత చెప్తే కదా సార్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్కర అంటే కర్మ చేయందుకు నీకు అధికారం కలదా అని ఉంటుంది కదా. సో దీనికంటే ముందు ఇంకో స్టెప్ ఉంటుంది మనకు. కర్మ చేసుడు కంటే ఫస్ట్ కర్మను ఎంచుకునే అధికారం ఉంటుంది మనకు. ఆ కర్మను మనకే కదా, ఈ క్షణం మన చేతులలో ఉంటుంది. సో ఫాస్ట్ ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. సో కర్మను ఎంచుకునే అధికారం ఉన్నప్పుడు నువ్వు సత్కర్మ ఎంచుకుంటావా, దుష్కర్మ ఎంచుకుంటావా? సత్కర్మ ఎంచుకుంటే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ ఎంచుకుంటే దుష్ఫలితాలు వస్తాయి. సో అల్టిమేట్ మూలం కర్మనే ఉంటుంది. మీరు 10th క్లాస్ చదివారు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసేసారు. ఎప్పుడు వచ్చింది జాబ్ మీకు? అంటే చిన్న వయసులోనే వచ్చిండాలి నాకు తెలిసి. 23 years, 2006లో వచ్చింది సార్. 2006, 96లో 10th అయిపోతే 15 years, 2006 10 years, 25 years అనుకోండి. 24-25 yearsకి మీకు జాబ్ వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది మీకు. అప్పుడు వేరే ఈనాడు ప్రైవేట్ జాబ్ చేసిన, తల్లిదండ్రులతో ఇంటికాడ ఉండి వ్యవసాయం, మా పేరెంట్స్ తోటి వ్యవసాయం. కర్మానుసారమే మీకు ఇంటర్లో విద్య అవ్వలేదు అంటారు. 100% అంతే. 100%. దాని తర్వాత మళ్ళీ మీరు ప్రైవేట్ గా కట్టుకొని రాయలేదు, అసలు అవకాశమే లేదు. నేను ప్రయత్నం చేసినా నాకు ఫలించలేదు. ఆ నేచర్ డోర్ ఓపెన్ చేయలేదు, అంటే ప్రకృతి సహకరించలేదు. అప్పుడు మీకేం తెలీదు ఈ కర్మ ఇవన్నీ ఏం తెలియదు. ఈనాడులో ఏం ఉద్యోగం చేశారు మీరు? ఏజెంట్, పేపర్ ఏజెంట్ చేసిన. పేపర్ ఏజెంట్, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ చేసిన. ఆ తర్వాత జాబ్ వచ్చి 2006లో జాబ్ వచ్చింది. ఎక్కడ, ఏ డిపో? ఫస్ట్ నా పోస్టింగ్ ఇట్నే గచ్చిపోవాలి సార్, HCU. తర్వాత ఒక 1 year ఇక్కడ చేసినాక మళ్ళీ రాణిగంజ్ ట్రాన్స్ఫర్ చేసిన. సో అక్కడ ఒక 5 years చేసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఉప్పల్ ఉండేవాడిని, మాకు దగ్గర అయితే అని మేడిపల్లి, బోడుప్పల్ దగ్గర చెంగిచెర్ల ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫర్ అయినా, అక్కడ కంటిన్యూ అయింది. ఓకే. ఎన్నేళ్ళు చేశారు ఆర్టీసీ కండక్టర్? 18 సంవత్సరాలు చేసిన. 18 సంవత్సరాల సర్వీస్, అంటే ఫుల్ సర్వీస్ కూడా కాదు, సర్వీస్ చేసి ఇంకా 18 years ఉండే నాకు. ఇంకా అదే ఫుల్ సర్వీస్ కూడా కాదులే. ఫుల్ సర్వీస్ అంటే బెనిఫిట్స్ రావడానికి కూడా కొంత ఏదన్నా అది ఎట్లా. మీరు పెన్షనర్ కాదు, పెన్షన్ లేదు మీకు. 2006 అపాయింట్మెంట్ కాబట్టి 2005తో అపాయింట్మెంట్ ఎవరికి కూడా ఓపీఎస్ లేదు, అంతా సిపిఎస్ అంతా కూడా ఉండేది. ఆర్టీసీలో అందులో తక్కువ, అందులో మనం స్వచ్ఛందంగా వదులుకున్నాం కాబట్టి మనకేం రాదు. ఎందుకు మీరు స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వచ్చింది? ఏ కారణం చేత మీరు ఆర్టీసీ ఉద్యోగం, అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసము ఈరోజు PhDలు PGలు చేసి వెంపర్లాడుతున్నారు. అలాంటిది మీరు వచ్చి 10th క్లాస్కే 10వ తరగతికే మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చేసుకోకుండా ఎందుకు వదలాల్సి వచ్చింది? సో ఇక్కడ 2019లో నా జీవితం సాఫీగా జరుగుతున్న క్రమంలో అంతకుముందు కొంచెం ఆర్థికంగా కొంచెం స్టేబుల్గా ఉంటాయి కదా సార్, ప్రతి కుటుంబంలో ఉంటాయి, నాకు కూడా ఉండే. ఒక స్నేహితుని వల్ల కొంత అమౌంట్ లాస్ అయినా. ఎట్లా అంటే ఎట్లా లాస్ అయినామంటే, ఈ కొంత డబ్బు ఇస్తే ఒక దానిలో పెట్టుబడి పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పిండు.
ఆయన నమ్మి కొంత అమౌంట్ ఇచ్చినాం. సో అట్లా అట్లా నమ్మిన తర్వాత ఆయన 10 సంవత్సరాల దోస్తు అంటే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నమ్ముతాం కదా, ఆ నమ్మకంలో ఆ పర్సన్ ద్వారా కొంత అమౌంట్ కోల్పోయి కొంచెం ఇబ్బందులు పడ్డా. సో మళ్ళీ రీగెట్ అయ్యి మళ్ళీ లైఫ్ను జరుగుతున్న క్రమంలో మా కొడుకు స్కూల్కి వెళ్తుంటే ఉప్పల్ దగ్గర సర్వే ఆఫ్ ఇండియా కాడ ఆటో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఎక్కడ వివాహం చేసుకున్నారు మీరు? మా దగ్గరనే సార్. మీ దగ్గరే? లవ్ మ్యారేజా? లేదు సార్, ఆయన పేరెంట్ చూసి. లేదు అని అంటారు. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎందుకు లవ్ చేయలేదా? అప్పుడు చిన్న వయసుగా సార్, మాకు అంత అవగాహన లేదు. చిన్న వయసులోనే కదా లవ్ చేసేది, ముసలి వయసులో చేస్తారా లవ్? లవ్ చేసేది చిన్న వయసులోనే కదా. అంటే అప్పుడు ముసలి వయసు వచ్చినాక ఇంకేముంటుంది సార్? 2000 బిఫోర్ అంత అవేర్నెస్ లేదు సార్, ఇంత మేల్కొల్పు లేదు. ఇంకొకటి ఉండే కానీ లవ్లు ఇటువంటి ఏం చేయలేదు మనకు. అంటే అప్పుడు ఇట్లా లేదు, ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం లేదు మనకు అప్పుడు. అప్పుడు టీవీఎస్ స్కూటర్లే లేవు సార్ అప్పుడు. ఒక 4 లేవా? ఉండే కానీ మనం ఏదైనా బయటకు పోవాలంటే మనకు అందుబాటులో లేదు కదా సార్. మీకు లేవు, మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్ తక్కువ పర్సెంట్ సార్, తక్కువ పర్సెంట్ ఉన్నాయి. అప్పుడు చాలా తక్కువ పర్సెంట్. ఎప్పుడైతే 95, 96 నుంచి మార్కెట్లోకి వచ్చినాయి సార్. అంటే నా అండర్స్టాండింగ్లో. మీరు 10th అయిపోయింది 96 కదా. నాకు అప్పుడు అంటే నేను మార్కెట్ అంటే నేను రోడ్ మీదకి వచ్చింది అప్పుడే కదా సార్. అంతకుముందు హాస్టల్లో ఉండే నేను. 97లో నా 10th అయిపోయింది సార్. అప్పుడు హాస్టల్ లైఫ్ ఉన్నది. ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండొద్దని డే స్కాలర్గా నేనే అన్నా. ఇది 97లో 10th అయిపోయిన ఇంటర్కి వచ్చినాక ఏం ప్రేమించలేదు ఎవరిని? అప్పుడు ఆ సోయి కూడా లేదు సార్. మరి జాబ్ వచ్చినాక ఆర్టీసీ కండక్టర్ గా చేరారు. అప్పటికి చెప్పలేదు సార్. మ్యారేజ్ అయినాక మంచి అమ్మాయిని చూసి మనసు పారేసుకోలేదా? లేదు, మ్యారేజ్ అయినాక నాకు జాబ్ వచ్చింది. మ్యారేజ్ అయినాక జాబ్? మ్యారేజ్ 2004లో అయింది. మ్యారేజ్ అయినాక 1 ఇయర్గా జాబ్ వచ్చింది నాకు. అరే ఎంత లాస్ అయినారు మీరు. జాబ్ వచ్చినాకైతే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంటే మనకు ఆ పరిస్థితులు లేవు, మనకు ఆ మైండ్ లేదు సార్ అప్పుడు. ఓకే. జాబ్ లేని మీకు పిల్లనట్లు ఇచ్చారు? ఎందుకు ఇయ్యారు సార్? ఇప్పుడు అయితే లేవు ఊర్లలో. అంటే మాకు కొంత వ్యవసాయం ఉండే, పొలం ఉన్నది, గౌడ్స్ మంచిగా. అంటే గ్రామీణ స్థాయిలో ఒక దిగువ మధ్య తరగతి మేము. మరీ డి అని లో కాదు, మరీ హై కాదు. అమ్మాయి ఏం చదువుకున్నారు మీ ఆవిడ? సేమ్ నా లెక్కనే, ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్. ఆమె గ్రూపు? ఆమెది ఏమో సార్ నేను అడగలేదా? ఎంపీసీ అనుకుంటా. ఎంపీసీ. ఓకే. ఎందుకంటే ఆ సంభాషణ ఎక్కువ జరగదు సార్. మనం అంతే ఎందుకు పోతాం? ఎందుకు భార్యతో మాట్లాడాలి కదా. మాట్లాడతాం కానీ గతం ఎంత తవ్వుకోం కదా. ఎప్పుడున్నా కుటుంబ జీవితాలు ఉంటాయి, ఏదో జరుగుతాయి, మాట్లాడతాం కానీ స్టడీ గురించి ఒక్కసారి అనుకుని తెలిసినాక మళ్ళీ ఊరికే సంభాషణ ఉండదు కదా సార్. ఓకే. అయితే మొత్తం మీద జాబ్ వచ్చినాక మీ భార్య హ్యాపీ సార్. సంతోషాన్ని ఇచ్చింది మీ ఉద్యోగం. అదే ఉద్యోగాన్ని వదిలేస్తాను అన్నప్పుడు మీ భార్య ఎలా ఫీల్ అయ్యారు? 100% యాక్సెప్ట్ చేశారా? చేశారు. ఎంత మంచి అమ్మాయి. అంటే తెలుసు వాళ్ళకు. ఏమని? నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు నా లైఫ్ని చూసిరాళ్ళు. మా అబ్బాయి మరణం తర్వాత మా భార్యనే స్ట్రాంగ్ ఉన్నది, నేనే వీక్ అయిపోయినా. ఒక దశలో ఉంటాడా పోతాడా అనుకున్నారు. ఎవరు సపోర్ట్ లేదు, ఇన్క్లూడింగ్ మై పేరెంట్స్. పూర్తిగా మీరు ఆధ్యాత్మికమే? లేదు, అప్పుడు మొత్తం ఒక మానసిక స్థితి ఉంటుంది అంటారు కదా సార్. అట్లా అబ్బాయి మీద, పిల్లల మీద ప్రేమతోటి తల్లికి ఎక్కువ పెయిన్ ఉన్నా. సో తను నన్ను, ఇంకో మా అబ్బాయి ఉంటాడు కదా సార్, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, సో తను చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. సో మా ఇద్దరు పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. సో చిన్న అబ్బాయి చనిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి మీద దృష్టి, నా మీద దృష్టి పెట్టి, సో తను స్ట్రాంగ్ ఉన్నది. అప్పుడు మళ్ళీ ఈయన టోటల్ అందరు వదిలేసారు, ఎవరు పట్టించుకోలే. అప్పుడు మా భార్యనే స్టేబుల్గా నిలబడి, అప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్లీ కరోనా వచ్చింది. జాబ్ బస్సులు నిలబడి ఒక 1-2 ఇయర్స్ మొత్తం అన్ని లాక్డౌన్. సో కంప్లీట్ ఒక పిచ్చోని లెక్క అయిపోయినా. గడ్డం అని కాదు సార్, మానసిక స్థితి లేదు. ఎప్పుడు ఏ క్షణం చచ్చిపోదామా, చనిపోవాలి, బట్టలు దింపుకోవడము, నాకొద్దు, నా జీవితం వద్దు అంటే గందరగోళము, అంటే ఈ లైఫ్ వద్దు అన్నట్టు ఉండే సార్. అది ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పుడు? బై గాడ్ గిఫ్ట్ నాకు ఆ దారి లేకుండా భగవంతుడు ఒక మంచి మార్గాన్ని అందించిండు. అంటే గుడ్డలు చించుకోవడము, అదంతా ఒక పిచ్చి కదా, అదంతా కూడా పిచ్చి. అంటే అప్పుడు ఆ దశలో పిచ్చేశారు. ఇప్పుడు అర్థమైందంటే అది ఎరుకను కోల్పోవడం. అంటే ఆ క్షణంలో నేను ఎరుకను కోల్పోయి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు? ఏ సందర్భం? అబ్బాయి మరణం వల్ల సార్. ఎలా జరిగింది మీ అబ్బాయి మరణము? యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నాను సార్.
లారీ యాక్సిడెంట్. లారీ ఆటో స్కూల్కి వెళ్తుంటే లారీ ఆటో కొట్టేసింది. కొడితే ఆటో పల్టీలు కొట్టింది. అదే ఆటోలో మా అబ్బాయి లారీ కిందకి వెళ్ళి చనిపోయాడు. కళ్ళ ముందర అబ్బాయిని చనిపోయిన అబ్బాయిని కళ్ళ ముందర లైవ్ చూసినప్పుడు తండ్రికి ఎట్లుంటుంది సార్? అయ్యో ఆ బాధను అసలు ఇంకా తండ్రికి ఎలా ఉంటుందంటే చెప్పలేం మనం అసలు. సో మన కుమారుడు అసలు పరాయి పిల్లలు ఇదైపోతేనే ఎలా బాధపడుతుంది. మన బిడ్డలు ఆ ప్రమాదం అందులో మామూలుగా చనిపోయారు అంటే అది వేరే విషయము. కళ్ళెదురుగా బస్సు టైర్ కింద పడ్డారంటే, లారీ టైర్ కింద అంటే చాలా ఊహించుకోలేము. ఆ సంఘటన తోటి మీకు అనిపించలేదా అప్పుడు బాబు అంటే మీరు అప్పటికే ఆధ్యాత్మికంగా వెళ్ళారు కదా? లేదు చనిపోయిన తర్వాత నాకు అంతకు మీరు మెడిటేషన్ అంటే తెలియదు, స్పిరిచువల్ పార్ట్ అంటే ఐడియా లేదు. ఏదో మా నాన్న పూజలు చేస్తుండ్రు, ఎప్పుడో ఒకసారి ఏదో హోమాలు సంవత్సరానికో 2 ఏళ్ళకో ఏదైనా మనకేమైనా బ్యాడ్ అనిపిస్తే హోమం పూజ చేయించుకుంటాను సార్. గంట వరకే పరిమితి. అది కూడా నాకు కాకపోతే లోపల దైవభక్తి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనం వారానికి ఒకసారి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడము, లేకపోతే ఎప్పుడన్నా నెలకోసారి పుణ్య రోజులు గుడికి వెళ్ళడం, గింతవరకే పరిమితి ఉండే. సో నాకు స్పిరిచువల్ పార్ట్ మీద మెడిటేషన్ మీద ఏ అవగాహన లేదు. సో ఎప్పుడైతే మా అబ్బాయి మరణం జరిగిందో, మా అబ్బాయి మరణం జరిగే ముందు ఒక 20 రోజుల ముందు మా ఇంటి ముందరికి ఒక పకీర్ వచ్చింది సార్. ఆ పకీర్ వస్తే మన ఏమన్నా ఇస్తాం కదా సార్ ఆడుకున్నప్పుడు. సో మా ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో అతనే పోయి ఒక 10 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ అబ్బాయిని 20 రోజుల పాటు గడప దాటనివ్వకని చెప్పిండు. చెప్పినప్పుడు ఈ మాట మా పేరెంట్స్ విన్నారు, మా భార్య విన్నది, మా పిల్లలు విన్నారు, మా సిస్టర్ కూతురు మా మేనగోడలు ఉన్నారు, వాళ్ళు విన్నారు, అందరూ ఉన్నారు ఇంట్లో. అప్పుడు మా నాన్న కొట్టి పడేసింది, గట్లే చెప్తారు పో అని కొట్టి పడేసింది, మైండ్ కొట్టేసింది. ఆ టైంలో నేను డ్యూటీకి వెళ్ళిన. ఇక వచ్చిన తర్వాత జరిగిపోయింది, అది మర్చిపోయినవి. సరిగ్గా ఆయన చెప్పినాక 18వ రోజు యాక్సిడెంట్ అయింది సార్. ఇలా బయటికి పంపించారు పిల్లోడిని. స్కూల్కి వెళ్తుండు కదా సార్, మనకేం తెలుసు సార్. పొద్దున అంటే బయటకంటే మనం ఎటో కాదు కదా, స్కూల్కి అయితే పోవాలి కదా. రెగ్యులర్గా నాటు స్కూల్కి వెళ్తుండు. స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆ రోజు December 31. సో తొందరగా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి రెడీ అవ్వడము, స్నానం చేయడం అబ్బాయి. ఇంకో మా పెద్ద అబ్బాయి రెడీ లేవలేదు. ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం జరిగింది. మా పెద్ద అబ్బాయి ఇంకా స్కూల్కి టైం అవుతున్నా రెడీ కాలే. చిన్న అబ్బాయి పోవడానికి ఉత్సాహంతో రెడీ అయి ఉన్నాడు. లేచి స్నానం చేసి దేవుని కాడ దండం పెట్టుకొని రెడీగా ఉన్నాడు. పెద్ద అబ్బాయి వీడు రెడీ అయినాక కూడా రెడీ కాలే. ఎందుకు రెడీ కాలేదని ఆ రోజు బలబల మా మిస్సెస్ తొందర స్నానం చేసి రెడీ చేసి టిఫిన్ చేసి బాక్సులు పెట్టింది. ఆటో వచ్చి రెడీ ఉంది. ఆ రోజు వాళ్ళ ఆటో ఖరాబ్ అయితే వేరే ఆటో తీసుకొచ్చింది ఫ్రెండ్ వాళ్ళది. మా ఇంటి ముందట ఆటో స్టార్ట్ కాలే, అస్సలు స్టార్ట్ కాలే. 10 minutes ఆటో స్టార్టే కాలే సార్. మొత్తం ఆ రోజు December 31 మొత్తం మబ్బు అయిపోయింది, మొత్తం మబ్బు ఏర్పడ్డది. ఆ రోజు పొగ మంచులుగా, వాతావరణం పొగ మంచులాగా ఉన్నది. సో ఆటో స్టార్ట్ అవుతుంది అంటే చలి వల్ల జరిగిందేమో అని మేము అనుకున్నాం. సో ఆటో సరిగ్గా ఆ సర్వే ఆఫ్ ఇండియా ఉప్పల్ దగ్గర సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్కి కూడా కానీ ఆ సిగ్నల్ ఉంటుంది కదా సార్, ఆ సిగ్నల్ కరెక్ట్ ఆ సిగ్నల్ కాడికి వచ్చి రెడీగా ఉన్నది. లారీ ఏంది హైదరాబాద్ వెస్ట్, మేము ఉండేది ఈస్ట్. వెస్ట్ పటాన్ చెరువు నుంచి లారీ వస్తుంది. సరిగ్గా సర్వే ఆఫ్ ఇండియా కాడ మా ఆటో యూటర్న్ కాదు, రైట్కి వెళ్ళిపోవాలి. ఈ సిగ్నల్ కాడ ఫస్ట్ ఆ సిగ్నల్ కాడ ఫస్ట్ ఆటో మనదే ఉన్నది, అంటే మా పిల్లల ఆటో ఉంది. ఈయన గేర్ వేసుకొని రెడీ ఉన్నది సార్ ఆటో. లారీ పొద్దున ఎర్లీ మార్నింగ్ 8 లోపల అవి తొందరగా వెళ్ళిపోవాలి. ఆయన లారీ వెళ్ళిపోతుండు, ఎంటీ లారీ వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయే క్రమంలో లారీకి గ్రీన్ సిగ్నల్ ఉంది, కానీ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ పడి రెడ్ పడ్డది లారీకి. మనోడు ఆటో గేర్ వేసుకొని రెడీగా ఉన్నాడు, ఆరెంజ్ పడ్డది. ఆరెంజ్ పడంగానే మళ్ళీ గ్రీన్ పడుతుంది వెంటనే. సో తొందరగా వెళ్ళిపోదాము, స్కూల్ టైం అవుతుందని ఆయన గేర్ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఈ గేర్ వేసుకొని రెడీ మూవ్ అయిపోయాడు. అప్పటికి లోపల పిల్లలు అంటారు, ఆ లారీ కరెక్ట్ వచ్చి ఆటోకి ఇట్లా గుద్దించారు. ఆటో గుద్దినప్పుడు ఆటో 4 పల్టీలు కొట్టింది. 4 పల్టీలు కొట్టినప్పుడు డ్రైవర్ పక్క పంటి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. లారీ వచ్చి కొట్టింది మా పెద్ద అబ్బాయిని డ్రైవర్ మధ్యలో, రెండింటి మధ్యలో ఇట్లా అతకపోవాలి. మా పెద్ద అబ్బాయికి దెబ్బలు తాకాలి. కానీ లోపల ఉన్న మా చిన్న అబ్బాయి లారీ కిందికి వెళ్ళిపోయి టైర్ ఎక్కింది. సో ఇక్కడ నా కొద్ది రోజుల తర్వాత నేను ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఆయన ఎందుకు చెప్పిండు, ఇవన్నీ నా లోపల ఒక రగులుతున్నాయి. ఒక అన్వేషణ, లోపల తపన, సంఘర్షణ జరుగుతూ ఉంది సార్. జరిగే క్రమంలో నేను లారీ ఎక్కడ 20 దాదాపు ఎన్నో సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి, ఈస్ట్ నుంచి వెస్ట్కు. 20 సిగ్నల్ కాడ ఒక్క నిమిషం ఒక సిగ్నల్ కాడ లారీ ఆగినా, లేకపోతే అక్కడ
10 మినిట్స్ ఇంటి ముందట ఆటో ఎందుకు అయింది? ఒక ఒక 2 ట్రైన్లు వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ ప్రకారం ఇట్లా డైవర్షన్ చేస్తారు కదా సార్. మనము ఒక మనిషి ఒక రచన చేస్తాడు కదా! ఎట్లా రచన చేస్తాడో, ఒక స్క్రిప్ట్ రాస్తాడో, స్క్రిప్ట్ ప్రకారంగా పర్ఫెక్ట్‌గా కరెక్ట్ పాయింట్‌కొచ్చేసారు. ఆటో అది ఒకే సమయంలో ఆటో రావడము, లారీ రావడం జరిగిపోవడం. ఇవన్నీ గమనించినప్పుడు నాకు అప్పుడు పకీర్ చెప్పిపోయాను కదా! నా జీవితంలో ఎవ్వరొచ్చినా ఏం మాట్లాడుతుర్రు గమనించడం స్టార్ట్ చేసిన. ఏ వ్యక్తి ఏం మాట్లాడుతుండు, ఎందుకు జరుగుతుండు అని గమనించిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఒక పర్సన్ ఉత్తనే హోటల్ కాడ టీ తాగుతున్నా సార్. ఒక వ్యక్తి అప్పటికి నేను హైదరాబాద్లో ఉండి వేస్ట్, హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాం. మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినా ఉత్తనే తెలిసిన వ్యక్తి లెక్కనే మాట్లాడిండు. నీ లైఫ్ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, ఇక్కడనే హైదరాబాద్లో ఉండు అని చెప్పిండు, వెళ్ళిపోయాడు. అంటే తెలిసిన వ్యక్తినే మాట్లాడిండు. నేను అప్పుడు కొంచెం ఆ దుఃఖంలో బాధలో ఉన్నా, సరే ఎవరో తెలిసింది మందలిచ్చిండేమో అని నేను అనుకున్నా. సో మళ్ళీ ఇమ్మీడియట్లీ నాకు ఆ పకీర్ అని ఈయన చెప్పింది గుర్తు చేసుకొని కొంచెం డీకోడ్ చేసుకొని నేను మెల్లగా ఈ ఆధ్యాత్మిక గురువులను కలవడము. ఎవరు కలిసారు? ఇప్పుడు స్టార్టింగ్ పిరమిడ్ సొసైటీలో పత్రి సార్ ఉంది కదా, పత్రి సార్ని కలిసిన తర్వాత కన్నా మెడిటేషన్ ఆ గురువులను కలిసిన, రకరకాల సంస్థలు పోయినా, కొన్ని ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయి అందరినీ కలిసిన, కొంతమందిని ఆ జర్నీలో కలిసిన. ఎక్కువ మెడిటేషన్ ఇట్లా చేసుకున్న తర్వాత నాకు ఒక 1 ఇయర్ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అన్నపూర్ణ మేడం అని ఆమె ఓషో శిష్యురాలు, ఆమె ఎన్లైటెడ్ పర్సన్, 7 ఇయర్స్ మౌనం కంప్లీట్ సాధన. ఆ మేడం ఒక దగ్గర ఒక క్లాస్ చెప్తే అక్కడికి నన్ను ఒక వ్యక్తి తోలుకపోయినాడు, తెలిసిన పర్సన్ తోలుకపోయినప్పుడు అక్కడ మేడం చూడడము, మాట్లాడడము. తర్వాత ఒకసారి మేడంకి ఆ బాధలంతా చెప్పినాక ఒకసారి తన ఇంటికి రప్పించుకొని కొంచెం నాకు ఆ టెక్నిక్స్ ఏంది ఏం కథ అని కొంత గైడ్ చేయడము. మళ్ళీ మా కుటుంబంతో మా మిస్సెస్ని తోలుకపోయినాక మా భార్యకు కౌన్సిలింగ్ మంచిగా మమ్మల్ని దగ్గర తీసుకొని ఒక గురువులాగా దగ్గర తీసుకొని మమ్మల్ని గైడ్ చేసింది. అట్లా గైడ్ చేసిన తర్వాత నా స్పిరిచువల్ జర్నీ అట్లా స్టార్ట్ అయ్యి ఇక మేడం దగ్గరనే ఒక 2 ఇయర్స్ కంప్లీట్ ఆమె దగ్గర టెక్నిక్ తీసుకోవడం, ఇంట్లో రావడం, మౌనంగా ఉండడం, సాధన చేయడం.